ఈరోజు ఈనాడు పేపర్‌లో ఫ్రంట్ పేపర్‌లో యాడ్స్ వచ్చాయి. ఒక ప్రాజెక్ట్ వచ్చేసి నియోపోలిస్‌లో ఉంది. అండ్ ఇంకో ప్రాజెక్ట్ వచ్చేసి కొల్లూరులో ఉంది. అండ్ ఇలాంటి హై రేంజ్ ప్రాజెక్ట్స్ హైదరాబాద్‌లో ఇప్పుడు చాలానే వస్తున్నాయి. అండ్ ఎవ్రీ సాటర్‌డే, సండే మనకి యాడ్స్ చూడంగా న్యూస్ పేపర్‌లో వస్తూనే ఉంటాయి. అయితే ఇలాంటి ప్రాజెక్ట్‌లో ఒక్క ఫ్లాట్ కొనాలన్నా మినిమమ్ 4-5 క్రోర్స్ అనేది ఖచ్చితంగా ఉంటది. అయితే 4-5 క్రోర్స్ ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసే బదులు ఆఫ్‌కోర్స్ ఈ ఏరియా అనేది చాలా ప్రీమియం ఏరియా, ప్రైమ్ లొకేషను, ఐటీ హబ్ ఉంది. కోకాపేట్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ లాంటి చాలా ప్రీమియం ఏరియాస్ ఉన్నాయి. అయినా సరే ఇక్కడ 4-5 క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేసే బదులు ఈ ఏరియాకి జస్ట్ 30-40 మినిట్స్ డిస్టెన్స్‌లో చాలా మంచి ఏరియాస్ ఉన్నాయి. అక్కడ తక్కువ ప్రైస్‌లోనే మనకు విల్లా వస్తది. అండ్ రిమైనింగ్ అమౌంట్ ఇంకెక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసినా చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. సపోజ్ 30-40 మినిట్స్ డిస్టెన్స్‌లో గట్కేసర్ ఏరియా ఉంది. ఈ గట్కేసర్‌లో మనమే ఒక మంచి విల్లా ప్లాట్‌లో ప్రాజెక్ట్ ఇస్తున్నాం. విత్ ఆల్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీ ఇస్తున్నాం. ఇక్కడ 40 లాక్స్‌లో ఒక 200 స్క్వేర్ యార్డ్ ప్లాట్ వస్తుంది. అండ్ ఇక్కడ కన్‌స్ట్రక్షన్ చేసుకుంటే వితిన్ 1 క్రోర్ లోపల ఒక మంచి లగ్జూరియస్ విల్లా తయారైతది విత్ ఆల్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్. ఈ ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 30-40 మినిట్స్‌లోనే మనం కోకాపేట్, నియోపోలిస్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాలకెళ్ళొచ్చు. ఎందుకంటే మనకు ఔటర్ రింగ్ రోడ్ రూపంలో చాలా మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అండ్ వితిన్ 20 మినిట్స్‌లోనే మనం ఎయిర్‌పోర్ట్ కూడా చేరుకోవచ్చు. రియల్ ఎస్టేట్‌లో స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎప్పుడూ చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటది. సో నియోపోలిస్, కోకాపేట్ లాంటి ఏరియాల్లో 4-5 క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం బెటరా? లేదంటే ఇలాంటి ఏరియాలో అప్‌కమింగ్ డెవలపింగ్ ఉన్న ఏరియాలో మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఔటర్ రింగ్ రోడ్ లాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఏరియాలో ఒక విల్లా కొనుక్కొని రిమైనింగ్ అమౌంట్‌ని ఇంకెక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం బెటరా? సో మీరైతే దేన్ని చూజ్ చేసుకుంటారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి.